ఇప్పుడు పనమ్మాయి వస్తే అది పొద్దు నన్ను కొట్టింది. దానికి మాత్రం బాగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. मेरे को मालूम नहीं क्या गॉड है। అయ్యి ఉండు ఉండు, చెప్తా నీ సంగతి. నాకేం భయం? ఏంటమ్మా పొద్దున్నే ఏంటి పిచ్చాట్లు? కొంచెం చూసాడుకో. సారీ బాబాయ్. రా, పొద్దున్నే నన్ను కొడతావా? రా చెప్తా నీ సంగతి. చెప్తా, నన్ను కొడతావా? నేనిప్పుడు రెండుతో కొడతా. ఎవరి పైన బుద్ధి లేదా? మంజు, చూసుకోకుండా ఏంటి ఇలా వేశావు? మంజు మంజు, పైన పిల్ల రాక్షసుంది. అదే బెలూన్ విసురుతుంది. ముందు నీ విగ్గు కదిలింది, దాన్ని సరి చేసుకో. అది చూస్తే గుర్తుపడుతుంది. ఏంటి చిన్నమ్మాయి గారిది? కాస్తైతే చచ్చేదాన్ని. రా కిందకి రా. మంజు, అమ్మయ్య. నీకు బాగా అల్లరి ఎక్కువైంది. మనుషులు చచ్చేది బతికేది కూడా తెలీదా? బుద్ధి జ్ఞానం లేదా? మంజులో వద్దు, ఆవేశపడకు. ప్రమాదం జరగలేదుగా. జరగలేదు కదా అంటావేంటి? అది నెత్తిన పడితే చచ్చేదాన్ని. విగ్గు ఊడినా రిజల్ట్ అదే. దాన్ని తిట్టి రెచ్చగొడితే ఇంకా అల్లరి చేస్తుంది. ముందు లోపలికెళ్ళి విగ్గు సరి చేసుకో. నీ అరుపులకి ఎవరైనా వస్తే విగ్గు పేకి నెగ్గదీస్తారు. మనం బయటపడి సిగ్గుపడాల్సి వస్తుంది. వెళ్ళు వెళ్ళు, త్వరగా. దాని సంగతి తర్వాత చెప్తా. ఏం చెప్పదు, వదిలి. అది కోతి, కదిలిస్తే గంతులేస్తుంది, కరిసి పీకుతుంది. వెళ్ళు మంజుల, ప్లీజ్ వెళ్ళు. అమ్మయ్యా, చూడలేదు. చూసుంటే నా పని అయిపోయేది. బతికిపోయాను. అమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.